హలో గైస్, నేను మీ చండిగా. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 86 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో నామినేషన్ జరిగిన ప్రక్రియలో మాట్లాడుకున్న కంటెస్టెంట్స్ గుసగుసలు అండ్ టికెట్ టు ఫినాలే గురించి వచ్చిన అఖిల్ అండ్ హారిక వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ వాళ్ళకి చేసిన ఎంటర్టైన్మెంట్ అండ్ విన్ అయిన తీరు. అఖిల్ అండ్ హారికను అసలు పట్టించుకోని కంటెస్టెంట్స్ అండ్ వాళ్ళకి అర్థం కాని గేమ్. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. నబిల్ని నామినేట్ చేసిన సిల్లీ రీజన్ వల్ల పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ నవ్వుకుంటున్నారు. అది సిల్లీ రీజన్ అయితే పృథ్వీరాజ్, మరి నువ్వు నామినేట్ చేసిన అవినాష్ పైన బ్రేక్ఫాస్ట్ రీజన్ వల్ల నువ్వు నామినేట్ చేసినావు, అది సిల్లీ రీజన్ కాదా? నిఖిల్, నువ్వు జస్ట్ గౌతమ్ నో అంటే నామినేట్ చేసినావు. మిగతా వాళ్ళ తరఫున కూడా అట్లనే ఉంటే బాగుండు, కానీ అందరి తరఫున కూడా నువ్వు అట్లా లేవు. బట్ గౌతమ్ తరఫున నో అన్నందుకు నువ్వు నామినేట్ చేసినావు. ఇది సిల్లీ రీజన్స్ కదా. అసలు ఏ ఫేస్ పెట్టుకుని అవుతారు మీరు ఇద్దరు? నబిల్ అండ్ విష్ణుప్రియ రోహిణి ఫ్లిప్ అయిందని దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, రోహిణి ఫ్లిప్ అయింది, మేబీ ఒక్కసారి ఫ్లిప్ అయ్యిండొచ్చు, 2 సార్లు ఫ్లిప్ అయ్యిండొచ్చు. అసలు మీరిద్దరు ఎన్నిసార్లు ఫ్లిప్ అయ్యిందో చెప్పండి. విష్ణుప్రియ, నువ్వైతే ఇంతకు ముందు ఓన్లీ పృథ్వీరాజ్కే కాదు అందరికీ కూడా చాలా జెన్యున్గా ఉంటుంటివి. ఓన్లీ పృథ్వీరాజ్ విషయంలో ఏదన్నా కొంచెం కన్నింగ్ గేమ్ కానీ అంటే న్యాయం ఇంకో సైడ్ ఉన్నా కానీ నువ్వు పృథ్వీరాజ్ సైడ్ తీసుకుంటుంటివి. దట్స్ ఓకే, ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. బట్ నబిల్, నువ్వు చెప్పు, ఎన్నిసార్లు నువ్వు ఫ్లిప్ అయినావు? అంటే నిఖిల్ సపోర్ట్ చేయకుండా నిఖిల్కి నువ్వు సపోర్ట్ చేసినావు, అదే రోహిణి సపోర్ట్ చేయకపోతే రోహిణిది మట్టి వేసేసినావు. అంటే నువ్వు ఫ్లిప్ కాలేదా ఎన్నిసార్లు? సో మీ ఇద్దరు ఫ్లిప్తో కంపేర్ చేస్తే రోహిణి చేసిన ఫ్లిప్ చాలా కన్సిడరబుల్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి గైస్. ప్రేరణ అండ్ గౌతమ్ డిస్కషన్. ప్రేరణ గౌతమ్ని నువ్వు నేను జెన్యున్ కాదనేసి అట్లా మాట వదిలేసి పోవడం కరెక్ట్ కాదు. అండ్ నువ్వు కూడా నేను సిగ్గు లేకుండా ఉన్నావు, లేకపోతే రాక్షసి అని అన్నావు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం తప్పని చెప్పేసి గౌతమ్ అనడం. ఇక్కడ గైస్ నా ప్రకారంగా అయితే ప్రేరణకి డెఫినెట్గా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో తెలుగులో ఇంత మైన్యూట్ చేంజెస్ అంటే సిగ్గు లేకుండా అనడం, డెఫినెట్గా తన పవర్లో ఉన్నప్పుడు సిగ్గు లేకుండా తింటున్నాం అంటే అది కోపం వచ్చే విధానము. అదే అసలు సిగ్గుందా అని చెప్పడము అంటే ద వే ఆఫ్ కన్వర్జేషన్ అనేది డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ప్రేరణ ఈజ్ నాట్ లోకల్. సో తనకి లాంగ్వేజ్ డెఫినెట్గా ప్రాబ్లం ఉంది. అంత మైన్యూట్ చేంజెస్ అనేది తను గ్రహించలేదు, 100% షూర్. సో ఈ 2 విషయాల్లో అయితే ప్రేరణ ఒక విషయం కరెక్టే. అండ్ అప్పుడు గొడవలో కూడా విష్ణుప్రియ కొరకడానికి వచ్చింది కాబట్టి రాక్షసి అన్నది. సో రాక్షసి అన్నది అది పెద్దగా తీసుకోవాల్సిన విషయం కాదు, బట్ ప్రేరణ తీసుకుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అని క్లియర్గా అర్థమవుతుంది. మీకేమనిపించింది? గౌతమ్ కరెక్ట్ అనిపించిందా, ప్రేరణ కరెక్ట్ అనిపించిందా? నా ప్రకారంగా అయితే ఇద్దరు కరెక్టే. ఎందుకు అంటే గౌతమ్ ప్రకారంగా ఈ వర్డ్స్ యూజ్ చేయదు, బట్ ప్రేరణకి ఆ వర్డ్స్ అలా యూజ్ చేయదని తెలియదు. ఎందుకంటే తన లోకల్ కాదు కాబట్టి, తన లోకల్ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాదు కాబట్టి. బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్ అండ్ హారిక టికెట్ టు ఫినాలే రేస్లో కంటెండర్షిప్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళిద్దరు వచ్చారు. అండ్ వీళ్ళిద్దరు వచ్చిన దాంట్లో టెస్ట్ చేయడానికి కొన్ని స్కిల్స్ యూజ్ చేయాలి. ఆ స్కిల్స్లో స్పీడ్ అండ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు అఖిల్ అండ్ హారిక. సో అఖిల్ అండ్ హారిక ఇద్దరు కలిసి ఓన్లీ 1 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు టికెట్ టు ఫినాలే కంటెండర్ రేస్కి. అండ్ వాళ్ళు చేయాల్సిందల్లా టాస్క్ స్పీడ్ అండ్ బ్యాలెన్స్ బేస్ పైన ఉంటుంది. సో ఈ వీక్ అంతా టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ సెలెక్ట్ చేసుకోవడానికి మండే టు థర్స్డే ఉంటుంది. దీన్ని బట్టి అండ్ ఫ్రైడే రోజు ఫైనల్ రేస్ ఉంటుంది టికెట్ టు ఫినాలే. ఆ టికెట్ టు ఫినాలే రేస్ టికెట్ డెఫినెట్గా నాకు తెలిసి సాటర్డే రోజు నాగార్జున గారు ప్రజెంట్ చేస్తారు కంటెస్టెంట్కి, విన్నర్కి. మీకేమనిపించింది ఈ ప్రాసెస్ గురించి? అఖిల్ అండ్ హారికని బాగా వెల్కమ్ చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు కూడా. అండ్ బయట విషయాలు తెలుసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారు కంటెస్టెంట్స్ అందరూ. అండ్ అఖిల్ రోహిణిని చాలా బాగా ప్రైజ్ చేశారు. నువ్వు చాలా బాగా ఆడావు, చాలా కష్టంగా ఆడావు అండ్ బాగుంది, చాలా బాగా వచ్చిందని చెప్పడము. నువ్వు శివంగలాగా ఆడావు, నేను శివంగా అని పిలవాలనుకుంటున్నాను అఖిల్ అన్నాడు. అంతేకాకుండా అఖిల్ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ రిలేషన్ గురించి కూడా మాట్లాడారు. సో ఒకళ్ళని ఇష్టపడడం ఒక డిఫరెంట్, కానీ ఫోర్స్ఫుల్ గా రిలేషన్ లో ఉండడం అయితే కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అఖిల్ అడగడం. సేమ్ టైం హారిక అడిగింది, అందరూ చాలా మంది మాట్లాడుతున్నారంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మీ రిలేషన్ గురించి. కానీ పృథ్వీరాజ్ నువ్వు ఎప్పుడు కూడా చెప్పలేదు మీ రిలేషన్ గురించి. నువ్వు చెప్పు, ఈ రిలేషన్ గురించి ఏం మాట్లాడుతున్నావు? హారిక పృథ్వీరాజ్ని మీ ఇద్దరు రిలేషన్ గురించి చెప్పు, ఎక్కడ కూడా చెప్పలేదు, సో కన్వే చేయని చెప్తే పృథ్వీరాజ్ క్లియర్ గా చెప్పాడు, నేను ఆల్రెడీ విష్ణుప్రియకి చెప్పాను, నేను కెరీర్ ఫోకస్ గా ఉంటాను, కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటాను, సో రిలేషన్స్ నాకు వర్కౌట్ కాదని చెప్పాడు. అండ్ సేమ్ టైం విష్ణుప్రియ కూడా అన్నది, నేను ఎక్కడ కూడా పృథ్వీరాజ్ని ఫోర్స్ చేయలేదు అండ్ ఇది ప్రేమ అని చెప్పేసి నేను ఎక్కడ చేయలేదు, ఇది జస్ట్ నాకు ఇష్టం అని చెప్పాను విష్ణుప్రియ అన్నది. సో వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగానే వాళ్ళు ఇద్దరు కూడా ఉంటున్నారు, చాలా నీట్ గా ఉంటున్నారు, బాగా ఉంది, అందరికి వర్కౌట్ అయినట్టు అనిపించింది. అంటే వాళ్ళిద్దరు రిలేషన్ కి యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో ఒక ఫ్రెండ్షిప్ అండ్ లవ్ కి బిట్వీన్ లో ఉన్నారు, సో అందరికీ యాక్సెప్ట్ చేశారు, చాలా బాగుంది. అండ్ దే ఆర్ స్టిక్ టు వాట్ దే ఆర్ సేయింగ్.
అఖిల్ అండ్ హారిక బిగ్ బాస్ హౌస్ లోకి రాగానే ఇద్దరు కంటెస్టెంట్స్ లాగా ఫీల్ అయిపోయినట్టున్నారు. సో అఖిల్ ఆల్రెడీ హారిక పైన రేజ్ అయిపోయాడు. నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి కట్ ఆఫ్ చేస్తున్నావు అని చెప్పి, నన్ను విలన్ చేస్తున్నాను, హీరో లాగా చేస్తున్నావు అని చెప్పేసి. హారిక లేదు నేను అట్లేం చేయట్లేదు, ఓకే హీరో విలన్ ఇంత పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తా అని చెప్పేసి. అండ్ ఈ అంత కన్వర్జేషన్ లో ఫైట్ చేసుకుంటూ ఉంటే, సో ఒక బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ గా జస్ట్ అవినాష్ వచ్చేసి ఇద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇక్కడ ఓన్లీ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏమి మెగా చీఫ్ ది కాదు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి. సో అక్కడ ఎవరైనా కూడా కంట్రోల్ చేయొచ్చు. మెగా చీఫ్ కి ఏం స్పెషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఎక్స్ట్రా కంట్రోల్ చేయడానికి. ఇక్కడ విష్ణుప్రియ మరోసారి అఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నేను నా ఇష్టమైనట్టు ఉంటున్నాను, నాకు ఎలా ఉండాలంటే చాలా ఉంటున్నాను. సో ఆడియన్స్ ఎవరు నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను అక్కడ వరకు వెళ్తాను, యాక్సెప్ట్ చేయకపోతే ఉంటానని చెప్పేసి. బట్ ఇక్కడ అఖిల్ కన్వే చేయాలనుకుంది కానీ, లేకపోతే వేరే ఎక్స్ కంటెస్టెంట్స్ కన్వే చేయాలనుకుంది విష్ణుప్రియకి ఒకటే, నువ్వు వచ్చింది కప్ తీసుకోవడానికి. సో ఇక్కడ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు, బట్ నీ స్పెషల్ ఫోకస్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది అని చెప్పడం. బట్ విష్ణుప్రియది యాక్సెప్ట్ చేయట్లేదు. విష్ణుప్రియ అది అర్థం చేసుకోకుండా ఓన్లీ రిలేషన్ గురించి మాట్లాడుతున్నాను అనుకొని, ఎప్పుడు కూడా తన రిలేషన్ గురించి నేను నాకన్నా ఎక్కువ అంటే నాకు ఇష్టమైన వాళ్ళని నేను నాకన్నా ఎక్కువ చూసుకుంటాను అని చెప్పేసి దానిపైనే ఫోకస్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పకపోవడం. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే విష్ణుప్రియకి ఇప్పటి వరకు కూడా ఏ కంటెస్టెంట్ వచ్చి చెప్పినా గానీ ఓన్లీ రిలేషన్ గురించే మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడేది ఏంటంటే, నువ్వు వచ్చింది కప్పు గురించి, నువ్వు ఆడుతున్న విధానము డెఫినెట్ గా అది కప్పు వరకు వెళ్ళదు అని చెప్పడం. నబిల్ అండ్ ప్రేరణకి టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంటర్టైన్ చేయాలని ఎందుకు అర్థం కాలేదో నిజంగా నాకు ఫన్నీ అనిపిస్తుంది. అక్కడ మనకి ఇంతకు ముందు కూడా నామినేషన్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళందరినీ ప్లీజ్ చేయడానికి ట్రై చేశారు, అంటే నన్ను చెయ్యొద్దు అన్న ఒక విధానంగా. సో ఇక్కడ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా. ఇక్కడ అవినాష్, రోహిణి, తేజ, గౌతమ్, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వీళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఎందుకు అర్థం కాలేదంటే, వీళ్ళు అసలు బాగా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు. నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో రేపు కూడా మళ్ళీ వేరే కంటెస్టెంట్ వస్తే కోతుల్లాగా ఎగురుతామంటున్నారు, కానీ మంచిగా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఒక ఇది లేదు. మీకేమనిపించింది వీళ్ళిద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ పైన కానీ వీళ్ళిద్దరు అయ్యే ఫ్లిప్ గురించి కమెంట్ చేయండి. సో ఫైనల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోమని అఖిల్ అండ్ హారిక అనౌన్స్ చేశారు. అండ్ అఖిల్ అండ్ హారిక వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్ చేశారో, ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళ పేర్లలో రోహిణి అండ్ గౌతమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరికి బిగ్ బాస్ మరో ఆప్షన్ ఇచ్చాడు, వీళ్ళిద్దరిని ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు కాంపిటీషన్ కి. సో వాళ్ళిద్దరు విష్ణుప్రియ అండ్ తేజన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో టోటల్ గా 4 మెంబర్స్. సో ఇక్కడ ఫస్ట్ గేమ్ స్పీడ్ ని బేస్ చేసుకొని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫస్ట్ బ్రిడ్జ్ నిర్మించాలి, బ్లాక్స్ అన్ని స్విమ్మింగ్ పూల్ లో వేశారు. సో ఆ బ్లాక్స్ తీసుకొని బ్రిడ్జ్ ఎవరు ఫస్ట్ నిర్మాణం చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. సో ఈ గేమ్ లో రోహిణి విన్ అయింది. అండ్ సెకండ్ గేమ్ బ్యాలెన్సింగ్ గేమ్. సో ఈ గేమ్ లో ఫస్ట్ రోహిణి విన్ అయినందుకు రోహిణికి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ ఇచ్చారు, కొన్ని బ్లాక్స్ ఆల్రెడీ సెట్ చేసుకోమని చెప్పేసి. అండ్ సెకండ్ గేమ్ లో కూడా రోహిణి విన్ అయింది. అండ్ ఫైనలీ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్ రేస్ లో కంటెండర్ గా ఫస్ట్ నిలిచిన కంటెండర్ గా రోహిణి సెలెక్ట్ అయింది. అండ్ బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టు ఈ నలుగురులో ఒకళ్ళకి నెక్స్ట్ టైమ్ టికెట్ టు ఫినాలే కంటెస్ట్ లో రేస్ పాల్గొకుండా ఉండడానికి బ్లాక్ స్టార్ ఇస్తారు. ఆ బ్లాక్ స్టార్ ని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి హారిక అండ్ అఖిల్ ని అడిగితే వీళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేసింది విష్ణుప్రియని. సో విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చారు, సో దట్ నెక్స్ట్ టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్ స్కీమ్ కి తను అర్హులు కాదని చెప్పేసి. సో గైస్, టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ ఎండ్ గేమ్ అయ్యే వరకు మనము ఒక 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసిన ప్రాసెస్ కరెక్టా అంటే నా ప్రకారం అయితే 100% కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే అఖిల్ అండ్ హారికకే నలుగురిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాల్సిందే. బట్ ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అఖిల్ అండ్ హారికకి, ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రోహిణికి అండ్ గౌతమ్కి ఇచ్చారు. సో అక్కడ డెఫినెట్ గా చేంజ్ అవుతుంది ప్రాసెస్. మైదర్ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని కానీ లేకపోతే వీకెస్ట్ కంటెస్టెంట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అదే విషయాన్ని డైరెక్ట్ గా అఖిల్ అండ్ హారికకి ఇస్తే కరెక్ట్ గా నలుగురికి ఇస్తుండే. సో ఇట్ మైట్ బి ఓజీ క్లాన్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, కొంతమంది స్ట్రాంగ్ ని సెలెక్ట్ చేసుకుని, కొంతమంది వీక్ ని, అట్లా డిఫరెంట్ గా నలుగురిని ఈక్వల్ గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుండే. నా ప్రకారం అయితే ఓన్లీ అఖిల్ అండ్ హారికకే ఇవ్వాల్సిందే నలుగురిని సెలెక్ట్ చేయడానికి. ఫస్ట్ గేమ్ తర్వాత తేజ బాగా బాధపడిపోయాడు, నాకు సపోర్ట్ లేదు అందుకే నేను ఓడిపోయానని చెప్పేసి. బట్ నా ప్రకారంగా అయితే మన తెలివితేటల ప్రకారంగానే ఆ గేమ్ ని ఆడొచ్చు. సో కొంతమంది సపోర్ట్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి చెప్తే సపోర్టివ్ గా ఫీల్ అవుతారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడంతా నీ తెలివిగా యూజ్ చేయాలి. నీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా లేకున్నా కానీ నేను గేమ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ 9 మెంబర్స్ నుంచి నేను సెలెక్ట్ చేశారంటే నువ్వు అదే హ్యాపీగా ఫీల్ కావాలి. అంటే నీకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉన్నా లేకున్నా, సెలబ్రిటీ సపోర్ట్ ఉన్నా లేకున్నా కానీ నేను ఆ నలుగురిలో సెలెక్ట్ చేసుకున్నా అది హ్యాపీగా ఫీల్ కావాలి. ఇది ఆడలేకపోయావు, ఇది ఓన్లీ కంప్లీట్ గా నీ తెలివితేటల వల్ల అని నేను అంటున్నాను. మీకేమనిపించిందో కమెంట్స్ లేదు.
విష్ణుప్రియ బ్లాక్ స్టార్ ఇచ్చినందుకు అంత బాధపడ్డది. మరి విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అంతనే హ్యాపీగా ఫీల్ కావాలి కదా. అక్కడ హ్యాపీగా ఫీల్ కానప్పుడు ఇక్కడ బ్లాక్ స్టార్కి ఎందుకు ఫీల్ అవుతుంది? ఈవెన్ దో వాళ్ళు బ్లాక్ స్టార్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ రేపు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక కంటెస్టెంట్ పెట్టినప్పుడు ఒకటే మాట్లాడతారు, విష్ణుప్రియకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నామని మాట్లాడతారు. సో ఇక్కడ బ్లాక్ స్టార్ ఇచ్చినా ఇవ్వకుండా 90% ఛాన్సెస్ సేమ్ ఉంటాయి. సో నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ కావాల్సింది. ఎందుకంటే నీ ఆపోజిట్ కంటెస్టెంట్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి. అంటే రోహిణి తోటి నువ్వు గొడవ పడుతున్నావు, బట్ స్టిల్ తను నీకు సపోర్ట్ చేసింది గేమ్ ఆడడానికి. ఐదర్ డిఫరెంట్ రీజన్స్ కావచ్చు కానీ, బట్ బ్లాక్ స్టార్ ఇస్తే బాధపడ్డాము. నేను సెలెక్ట్ చేసినప్పుడు బాధ అంటే హ్యాపీగా ఫీల్ కాకుండా అయితే నీ జెన్యూనిటీకి డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాం. నిఖిల్ భాయ్, నీకు పక్కన ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంత ఓవర్ కన్సర్న్ చూపిస్తున్నావు? విష్ణుప్రియ ఇప్పటి వరకు లేని కన్సర్న్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అంటే, ఫస్ట్ సోనియా వెళ్ళిపోయినాక కిరాక్ సీత తర్వాత యష్మి. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓవర్ కన్సర్న్ విష్ణుప్రియ పైన ఎందుకు చూపిస్తున్నావు? నిన్నటి వరకు లేని కన్సర్న్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు? నార్మల్గా పృథ్వీరాజే మాట్లాడుతుంటాడు విష్ణుప్రియ తోటి, నువ్వు ఇప్పుడు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నావు అంటే నీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి. ఇండివిజువల్ గేమ్ ఆడదాం అనుకున్నావు కదా, ఇండివిజువల్ గేమ్ ఆడు. అండ్ స్ట్రాంగ్గా కావాలనుకున్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఛాన్సాలు నాకు ఓటు వేయకండి నేను వెళ్ళిపోదాం అనుకుంటా అని చెప్పావు. దానిపైన ఫోకస్ చేయకుండా మళ్ళీ ఓవర్ కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నావు విష్ణుప్రియ మీద? కామెంట్ చేయండి గైస్, నిఖిల్ ఫ్యాన్స్. సో గైస్, ఇది ఈ రోజు రివ్యూ. కంటెండర్షిప్ లో కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి జరిగిన ప్రాసెస్ లో కరెక్ట్ జరిగిందా లేదా, అండ్ విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చింది కరెక్టా కాదా, అండ్ వీళ్ళందరూ బాధపడ్డది ఆల్రెడీ రేస్ కి ఇవ్వడమే వాళ్ళకి ఎక్కువ అనుకుంటే ఇవ్వడమే ఒక ఛాన్స్ అదృష్టంగా ఫీల్ అవ్వకుండా మళ్ళీ ఓడిపోయినందుకు సపోర్ట్ చేయనందుకు డిఫరెంట్ గా బాధపడుతున్నారు. సో ఈ రెండు విషయాల్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండికా సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.